అంటే వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా మబ్బు కనిపిస్తుంది. ఒకవేళ వర్షం పడలేనట్టయితే ఇవంతా మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే అయ్యాం. దగ్గరలో వచ్చినట్టయితే ఇక్కడ అనమాట స్కూల్ కానీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. బట్ ఇంకా పూర్తి కాలేదు. మన వాళ్ళు అయితే ఇక్కడ పబ్జి ప్రిపేర్ అవన్నీ ఆడుకుంటున్నారు. ఇక్కడ నుండే ఈ స్థలం నుంచే సిగ్నల్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అంట డేటా సిగ్నల్స్కి. ఫోన్ కాల్స్ అయితే ఊరు నుంచి కూడా మాట్లాడచ్చు. బట్ ఇక్కడ నుండి అయితే సిగ్నల్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుందంట. ఇక్కడ పబ్జి ప్రిపేర్ అయితే మన వాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే డేటా సిగ్నల్స్ అయితే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇక ఊరి దగ్గరికి అయితే వచ్చాం. ఊరి దగ్గర నుండి చూడండి చుట్టుపక్కల పొలాలు, గుడ్లు అన్నీ అంత బాగుంది. అంత నేచర్గా బ్యూటిఫుల్గా ఉన్నది. అటుపక్క పెద్ద రాయి కొండతో ఉన్న అటుపక్క పెద్ద రాయి కొండ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా సోలు అవి తీసినాక మళ్ళీ అందులోనే మళ్ళీ ఆ సోలు అనేది ఉడుస్తారనమాట. ఇదే ఊరు. ఇవంతా పొలాలు. ఇక్కడికి రాగానే చాలా అంటే చాలా చెమటలు ఎక్కిపోయాయి. మనం పల్లెటూరుకు వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపించేవి చుట్టుపక్కల చెట్లు, కొండలు, పొలాలు అంతా చాలా న్యాచురల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి పల్లెటూరుకి వచ్చినప్పుడు. అందుకని మాకు పల్లెటూరులో ఉండాలంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైనా కానీ కాకపోతే ఫెసిలిటీసే కొద్దిగా తక్కువ ఉంటాయి అంతేగాని స్కూళ్ళు అలా మొక్కజొన్న, కందులో లేకపోతే ఏదో ఒకటి ఉడుస్తారనమాట ఇక్కడ. అందుకనే తుప్పులన్నీ నీట్గా తీసి రెడీ చేసి ఉన్నారు. వర్షాకాలంలో వచ్చేసరికి కరెక్ట్గా ఊడడానికి. మళ్ళీ ఎండాకాలం సీజన్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మాకు తిండికి ఏవైనా పళ్ళు కావాలన్నా మాకు అంతగా కరువు అనేది ఉండదు. ఎందుకంటే సీతాఫలాలు దొరుకుతాయి, మామిడి పళ్ళు దొరుకుతాయి, అండ్ పనస పళ్ళు దొరుకుతాయి. పనస పళ్ళు ఇవా నా బ్యాక్ సైడే ఉన్నాయి. పనస పళ్ళు చెట్టు కాసింది చూడండి. ఇది బురద పనస. ఇది ఇంకోటి అటు గొజ్జ. మా ఊరు చుట్టూ మొత్తం పనసలే ఉన్నాయి. ఎక్కడైనా ముగ్గినట్టయితే తినాలనుకుంటే వెళ్ళి తినవచ్చు. మాకు ఎంత సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రకృతిలో ఈ చెట్లు, పొట్లు ఇవే మాకు. అందుకనే మాకు ఈ ట్రైబల్లో మేము పల్లెటూరులో అనమాట మాకు దేనికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది అంటుంటే మాకు కొంచెం అంటే రైస్ అంటే వర్షాలు పడనప్పుడు మాత్రమే కొంచెం రైస్కి ఇబ్బంది అవుతాం. కానీ ఇబ్బంది అయినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే రైస్ అవే. ఎలా ఉంది గాయస్ ఈ మా ఊరి యొక్క మా ప్రకృతి అందాలు? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక కామెంట్ కూడా పడేయండి. ఎండాకాలంలో ఇంకిపోవచ్చేమో బట్ కానీ నేను ఇంతకుముందు చూపించాను కదా, అది ఎండాకాలంలో కూడా అసలు ఇంకదు. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఊట నీళ్ళు అయితే అవైతే అలాగే ఉంటాయి. అవి ఎంత ఎండ వచ్చినా కానీ అవైతే ఇంకా. బట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఊరు పక్క సైడ్ ఒకటి ఉన్నది. ఈ నొయ్యి ఉన్నది ఇది కదా, ఇదేమొచ్చి ఇదంతా ఇది ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్ళింది. ఇది పాలెం రావికొండ రోడ్డు. ఇలా కిందికి వెళ్తే పాలెం రావికొండ రోడ్డు, అలా అదంతా రోడ్డు, అలా పాలెం రావికొండకి రోడ్డు. అయితే ఈ ఊరు పక్క సైడు అవతలకి మళ్ళీ అది కూడా అటు కూడా ఉన్నది. అవి కూడా ఎండాకాలంలో అంత ఇంకిపోవు అనమాట. ఇవంతా మొత్తం సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఊట నీళ్ళు అనమాట. అందుకనే మా ఊళ్ళో నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కొంచెం పెద్ద అయ్యాక నేను ఇంకో ఊరికైతే మారాను అంతే. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ఊట నీళ్ళతో అనమాట మా ఊళ్ళో అనమాట ఇలా జీవిస్తారు. కానీ ఇవంతా మొత్తం ఇంతగానే ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ నీళ్ళు అయితే కరువు అయితే ఉండదు.
ఇదేమో నొయ్యి అనమాట. ఇది కూడా వేసవి కాలంలో అంతగా నీరు ఇంకవు. బట్ ఏంటంటే ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు అయితే నీళ్ళు అయితే ఇంకిపోతాయి. అండ్ స్నానాలు ఇవన్నీ ఇక్కడికి వస్తుంటారు. తాగడం కూడా కొంచెం పర్లేదు, బట్ ఎక్కువ స్నానాలు చేస్తుంటారు. అండ్ బట్టలు ఎక్కువ ఉతకడం అయితే ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో బట్టలు ఉతకడం ఉంటుంది. గాయస్ మేము చాలా రోజులుగా అయితే మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. దాని కారణంగా పోనీ మా వాళ్ళు ఉన్నారు కదా అని చూసి వెళ్దామని వచ్చాం. అయితే వస్తే వదిన కనిపించింది. ఇంట్లో లేదు, కాకపోతే ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తానని అల్లము ఏదో అమ్ముకుంటానని తవ్వడానికి కొని వచ్చింది. కొండకు వస్తే ఈ కొండ అయితే మనం మ్యాక్సిమం ఊరు నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇంత దూరం నడిచి రావాలి. అయితే ఇక్కడికి వచ్చినాక ఈ కొండ నుంచి ఇంకో బ్యూటిఫుల్ అద్భుతమైన ప్లేస్ ఏంటంటే ఇక్కడ నుంచి నా చుట్టూ ఉన్న ఊర్లు అనమాట కనిపిస్తాయి అనమాట. కిందకి ఒక ఊరు ఉన్నది, పాలం రావికొనని. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెద్ద సిటీ టౌన్ అయినటువంటి మాకు పాతపురం మన్యం డిస్టిక్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ వర్షం పడడంతో కొంచెం మబ్బుగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఈ లొకేషన్. కాకపోతే వదిన ఇంతవరకు 2 గంటల సేపు మాట్లాడాను, ఇప్పుడు నాతో అలా మాట్లాడలేదు. చూడు వదిన సిగ్గుపడుతుంది. వదిన పేరు రజని. అయితే ఇప్పుడు అల్లం తీస్తున్నాను, తవ్వుతున్నా అంటే నాకు కొంచెం ఇవ్వు నేను తీసుకెళ్తానని అడిగాను. అది అటు పక్క నుండి పార్వతీపురం ఉంటుంది అనమాట. ఇలా చూసుకున్నట్టయితే ఇది పాలెం రావికొన. ఇది ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే చుట్టూ కొండలు. ఒకప్పుడైతే ఇక్కడ ఎలుగుబంట్లు కోతులు అనేవి ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఎలుగుబంట్లు అయితే లేవు, కోతులు అయితే ఉన్నాయి. అయితే ఆ కారణంగా కోతులు ఉండి ఇక్కడ కొంచెం కందులు ఒడిసిన జొన్నలు ఒడిసిన వాటిని ఇరిపి తినేస్తాయంట. అందుకనే ఇక్కడ ఈ కొండల్లో అంతగా వాటిని అయితే పండించట్లేదు అని చెప్తుంది వదిన. అయితే ఇప్పుడు ఇక్కడ వేస్తే పసుపు లేకపోతే అల్లము, ఇలా సీతాఫలం చెట్లు ఇవి కాసినట్టయితే అవి ఏరుకొని వేసిన చెట్లు ఇవన్నీ చూసుకుంటున్నారు అనమాట. అవేంటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీతాఫలాలు అయితే చెట్లు చాలానే ఉన్నాయి. ఇవంతా సీతాఫలం చెట్లలే, మ్యాక్సిమం ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ కాసినా కానీ సగానికి సగం ఈ కోతులే తినేస్తాయంట. అదొక డేంజర్. ఇక్కడ మనకి ఇక్కడ పండింది కూడా సరిగా దొరకదు, ఇక్కడ కాపలా ఉంటే తప్ప. అది ఎలుగుబంట్లు అయితే పెద్దగా ఇప్పుడు లేవు, కోతులే. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచురల్ ఆఫ్ కల్చర్ కదా. ఇదే అందమైన మా ఊరు గ్రామం, మా వాడపుట్టి గ్రామం. 150 ఇళ్ళు, 150 గడపలు, 6 వీధులు, 1000 మంది పైగా ఉన్న 1000 మంది పైగా జనాభా ఉన్న ఊరు. ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. ఎలా అనిపించింది? 1000 మంది పైగా ఉంటారు. ఇలాంటి ఇంత జనాభా ఉన్న ఊరు ఎక్కడైనా చూస్తుంటారా? ఒక కొండ మీద ఇంత పెద్ద ఊరు ఉన్నట్టు మీకు ఎక్కడైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కామెంట్ చేయడం వలన చాలామందికి పలానా ఊర్లు ఉన్నాయని కొంతమందికి తెలుస్తుంది. అండ్ ఇలాంటి పెద్ద ఊరు ఎక్కడైనా మీకు తెలిసినా పర్లేదు కామెంట్ చేయండి. ఇంత పెద్ద కొండలో ఇది మ్యాక్సిమం 500 అడుగుల అంత దూరంలో అంత కొండ మీద ఉన్నటువంటి ఈ ఊరు వాడపుట్టి గ్రామం మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చుట్టూ న్యాచురల్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇవంతా పంట పొలాలు ఒడిసినంత ఈ పంట పొలాలు ఒడిస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో గాయస్ ఒక కామెంట్ మాత్రం పడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చుట్టూ ఒక వ్యూ పాయింట్ చూడండి. 6 గడపలు, 150కి పైగా ఇల్లు, 1000 మంది ప్లస్
జనాభా, చుట్టూ నేచర్, వాటికి వాటర్ ఇబ్బంది ఉండదు. మనం అలా వచ్చాం, ఇప్పుడు మళ్ళీ అలా బయలుదేరాలి కిందికి వెళ్ళాలంటే. ఈ ట్యాప్లో ఏమొచ్చి ఇది అక్కడ అనమాట కరెంట్ మోటార్ ఉన్నది. ఆ మోటార్ నుంచి అల్లక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి ఊరంతా మొత్తం సరఫరా అవుతుంది అనమాట ఇలా ట్యాపుల ద్వారా. గాయస్ వర్షాకాలం వచ్చేసరికి ఇలాగ ఎక్కువగా కొండల్లో అనమాట ఇలా చాలా షార్ప్గా అన్ని చెత్త కుప్పలు రొడ్డలు గొట్టలు మొత్తం తీసినట్టు చాలా నీట్గా కనిపిస్తాయి. ఇవి ఎందుకో తెలుసా? ఎందుకు వీటితో ఏం చేస్తారు అనేది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఎందుకంటే మొత్తం పూర్తిగా అడవి మొత్తం ఇలా ఉంటుంది అనమాట. అడవి ఇలా అడవి ఉన్నదాన్ని ఈ చెట్లు తుప్పలు మొత్తం క్లీన్ చేస్తారు. చిన్న చిన్న మొక్కలు ఉన్నా కానీ ఏమన్నా కానీ మొత్తం క్లీన్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఇవంతా జరగడానికి మ్యాక్సిమం ఒక నెల రోజులైతే పడేస్తుంది. ఒక నెల రోజులైతే పడుతుంది. ఈ నెల రోజుల్లోనే అనమాట ఈ చెత్త మొత్తం ఇవన్నీ తీసిన తర్వాత ఒక చోట ముద్ద పెడతారు. తీసిన చెత్త అంతా అవంతా ముద్ద పెట్టిన తర్వాత అవి బాగా ఎండకి ఆ తుప్పలు మొత్తం ఎండకి ఎండినట్టయితే అవి సగం కాల్చేసిన తర్వాత ఈ మళ్ళీ ఇంకా మొలిసిన ముక్కలు మొత్తం ఇలా పూర్తిగా తీసేస్తారనమాట. తీసిన తర్వాత కరెక్ట్గా వర్షాకాలం వచ్చే టైంకి ఇందులో జొన్నలు ఉండడము, లేకపోతే మొక్కజొన్న, లేకపోతే పెద్ద కందులు, ఇలా పత్తో ఏదో ఒకటి వేస్తుంటారు అనమాట ఇలాగ. అండ్ అటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ ఒక కొండ ఇక్కడ కూడా ఉన్నది. అండ్ అలా చూసుకున్నట్టయితే ఇటు సైడ్ కూడా ఉన్నది. బట్ ఇటు సైడ్ ఏంటంటే అడవి అడ్డొచ్చింది, అందుకు కనిపించట్లేదు. ఇలా గిరిజనుల కొండల్లో ఇలా కనిపించినట్టయితే మీరు ఒకటే అనుకోండి అక్కడ ఏదో పండించబోతున్నారు అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక కామెంట్ కూడా పడేయండి.